అనాది కాలంలోనే నీవు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అని చెబుతూ ఉంటాడు. ఈ కీర్తన మరి ఎవ్వరికి రాదు. 144,000 మంది వీరెవరు? రక్షింపబడిన వారు. ఈ 144,000 మంది తప్ప ఇంకెవరు పరలోకానికి వెళ్ళరా? కీర్తనలు ప్రకటన 7వ అధ్యాయము ప్రకటన 7వ అధ్యాయం అక్కడ ఒక మాట ఉన్నది. తొమ్మిదవ అధ్యాయం 7వ వచనం. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా ఒకరే ఆయా భాషలు వచ్చి ఎవరును లెక్కింపజాలని గొప్ప సమూహము నేను చూచి ఉన్నాను అంటున్నాడు యోహాను. వారు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు, ఖర్జూరపు మట్టలు ధరించి ఉన్నారు. సింహాసనములకు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఎవరును లెక్కింపజాలమంది అని మాటలు చెప్తున్నారు. ప్రకటన 21వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇప్పుడు ప్రకటన 16వ అధ్యాయము 21వ వచనం. ఆ పట్టణము చచ్చమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. 13వ వచనం కూడా చదువమ్మా. తూర్పు వైపును 3 గుమ్మములు, ఉత్తరము వైపును 3 గుమ్మములు, దక్షిణపు వైపును 3 గుమ్మములు, పశ్చిమ వైపును 3 గుమ్మములు ఉన్నవి. పరలోకానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మములు. తూర్పున 3 గుమ్మములు, దక్షిణమున 3 గుమ్మములు, ఉత్తరమున 3 గుమ్మములు, పడమట 3 గుమ్మములు. అంటే 12 గుమ్మములతో అలంకరింపబడినటువంటి పరలోక రాజ్యము. 12 గుమ్మాలు ఎందుకు ఉన్నవి అని ఆలోచించి చూసినట్లయితే ఈ 12 గుమ్మాల నుంచి కూడా దేవుని యొక్క భక్తులు తడవకుండా లోపలికి వెళ్ళటానికి ఒకటి. మనకు ఇల్లు కట్టుకున్నామంటే ఎన్ని గుమ్మాలు ఉంటాయి మనకి? ఏమండి, 2 గుమ్మాలు పెట్టుకుంటాం, లేదా 3 గుమ్మాలు పెట్టుకుంటాం. అంతకంటే ఎక్కువ పెట్టుకో. ఎందుకు? ఎవరన్నా దొంగలు వచ్చి తీసుకెళ్తారని. కానీ 12 గుమ్మాలు పరలోక రాజ్యం. దొంగతనం లేదు అక్కడ, దొంగతనం లేనే లేదు, పాపము లేదు. ఆ యొక్క 12 గుమ్మాలు 4 దిశల్లో ఉంటాయి. మనకు 4 దిశలు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఆ యొక్క 4 ప్రాంతములు 4 దిశల్లో 3 గుమ్మాలు ఉంటాయి. 3 గుమ్మాల దగ్గర తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఉండి ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పుడు యోహాను 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను 10వ అధ్యాయం 9వ వచనం. చాలు. నేను ద్వారమును. ఎవరు ద్వారం ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకములో ద్వారము దగ్గర ఉంటున్నాడు. తండ్రి ఉంటున్నాడు, కుమారుడు ఉంటున్నాడు, పరిశుద్ధాత్మను ఉంటాను. రక్షింపబడిన వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు తన యొక్క లోపటిలోకి, ఆ పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. ఎన్ని పునాదులు? పరలోకానికి ఎన్ని పునాదులు? మీరే చదవండి. ప్రకటన 21వ అధ్యాయం ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలవి. 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లను కనబడుచున్నవి. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పునాదులు? ఫౌండేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. 12 పునాదులు.
ఈ 12 పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నవి? అపోస్తుల పేర్లు. అపోస్తులు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. యేసుక్రీస్తు శిష్యులు ఎవరు? కొంతమంది జాలరులు, కొంతమంది పన్ను వసూలు చేసుకునేవాళ్ళు, మరి కొంతమంది సుంకరులు, మరి కొంతమంది విచ్చలేనటువంటి వారు. ఈ 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నవి? 12 పునాదుల మీద రాయబడి ఉన్నవి. 12 పునాదుల మీద రాయబడి ఉన్నవి. 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు రాయబడి ఉన్నవి? 12 గోత్రముల పేరు తర్వాత వచనంలో రాయబడి ఉన్నాయి. 12 గోత్రముల వారి పేర్లు, 12 గోత్రముల పేర్లు పునాదుల మీద రాయబడి ఉన్నవి. అపొస్తలుల పేర్లు రాయబడి ఉన్నవి, గోత్రముల పేర్లు రాయబడి ఉన్నవి. మరి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? మన పేర్లు ఎక్కడ ఉన్నాయండి? జీవ గ్రంథంలో ఉన్నాయంటున్నారు. ఎక్కడుందా జీవ గ్రంథంలో ఉన్నదని? ప్రకటన మీరు చూడండి. ప్రకటన 21వ అధ్యాయంలోనే 26 వచనం చదవండి. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ప్రవేశించిన వారే, వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. ఎందులోనే? పరలోకములో. అంటే రక్షింపబడిన వారందరి పేర్లు కూడా జీవ గ్రంథములో లిఖింపబడి ఉన్నవి. జీవ గ్రంథములో మన పేరు లేకపోతే పరలోకానికి యోగ్యులము కాము. జీవ గ్రంథములో రాయబడిన వారి పేర్లే ఆ యొక్క పరలోకానికి వెళ్ళే అర్హత వారికి ఉన్నది. ఈ 144,000 మంది పేర్లు రాయబడి ఉన్నవి. అపొస్తలుల పేర్లు రాయబడి ఉన్నవి. ఈ యొక్క గోత్రముల వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నవి. ఇంకను రక్షింపబడిన వారి పరిశుద్ధుల పేర్లు అన్నీ కూడా జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఆయన మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఆయన ఇంకా ఏమంటున్నాడు దేవుడు తెలుసా? నేను మీ యొక్క పేర్లు నా అరచేతిలో చిక్కుకుని ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి. అరచేతులు రాసుకోవటం వేరు, చెక్కుకోవటం వేరు. రాసుకున్నటువంటిది ఒక 4-5 రోజుల్లో చెడిపోతుంది. చెక్కుకున్నదైతే శాశ్వతంగా ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, మిమ్ములను, మీ పేర్లను, అంటే నీ పేరు దేవునికి తెలుసును, నా పేరు దేవునికి తెలుసును, ఇక్కడ కూర్చున్న వారి యొక్క పేర్లన్నీ కూడా దేవునికి తెలుసును. మన పేర్లన్నీ కూడా జీవగ్రంథం ప్రక్కకు పెట్టండి, పునాదుల ప్రక్కకు పెట్టండి, గుమ్మంలో ప్రక్కకు పెట్టండి. తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. సాధారణంగా స్కూల్లో చదువుకున్న పిల్లలే ఎవరికైనా ఇష్టమైనకోండి ఆ అబ్బాయి పేరు రాసుకుంటా, అదే అమ్మాయి పేరు రాసుకుంటా చదువుకున్నప్పుడు. కానీ దేవుడు రాసుకున్నటువంటి పేరు, ఆ ప్రేమతో రాసుకున్న పేరు వేరు. రక్షింపబడిన వారి యొక్క పేర్లు జీవగ్రంథంలోనే కాకుండా దేవుని హస్తములో లిఖింపబడి చెక్కుకొని చిరిగిపోకుండా ఉండడానికి కావలసిన అవకాశము దొరుకుతూ ఉన్నది. ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి మహా గొప్ప శ్లాఘ్యత. జయించబడిన వారికి దేవుడు తన పేరును జీవగ్రంథములో లిఖింప చేస్తున్నాడు. జయింపబడిన వారికి దేవుడు జీవవృక్ష ఫలమును అనుగ్రహిస్తున్నాడు. జయించిన వారికి దేవుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో ఒక స్తంభముగా నిలబెట్టుచున్నాడు. జయించిన వారికి దేవుడు తన యొక్క వేకువ చుక్కను అనుగ్రహిస్తున్నాడు. జయించిన వారికి దేవుడు తన సింహాసనం ప్రక్కనే సింహాసనమును అనుగ్రహిస్తున్నాడు. జయించిన వారికి దేవుడు పరలోక రాజ్యమును, ఆ జీవ ఫలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యములో ఆ జీవ ఫలమును మనం భుజిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక మహా గొప్ప వింత జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు దగ్గర మనం ఎప్పుడైతే గుమిగూడి ఉంటున్నామో, ప్రతి సబ్బాతు దినములను, ప్రతి విశ్రాంతి దినములను సర్వ శరీరులు ఆయన సన్నిధికి వచ్చేటరు. యెషయా 66వ అధ్యాయంలో రాయబడింది 22-23 వచనాలు. ప్రతి శనివారము కూడా దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఆరాధన చేస్తున్నాము. ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే దేవుని దగ్గర ఈ విధంగానే మనం కూర్చున్నాం. నేను చెప్తున్నప్పుడు మీరు అందరూ ఏ విధంగా కూర్చుని పెట్టున్నారు? పరలోకములో దేవుని సింహాసనం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు దేవుడైన యెహోవా యేసుక్రీస్తు
విమోచన కథను వినిపిస్తూ ఉంటారు. ఆయన మనల్ని ఏ విధముగా రక్షించి ఉన్నాడో, ఏ విధముగా కన్య గర్భంలో పుట్టి ఉన్నాడో, ఏ విధముగా ఆయన సిలువు వేయబడ్డాడు, ఏ విధముగా ఆ సిలువును జయించి మృత్యుంజయుడు అయి ఉన్నాడు, ఏ విధముగా పరలోకానికి వెళ్ళి ఉన్నాడో, ఇదంతయు కూడా, ఈ మర్మమంతయు కూడా యేసుక్రీస్తు ఆ నిత్యత్వములో పరలోక రాజ్యములో మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా పంచుకుంటున్నాడో అక్కడ ఏం జరుగుతుందో తెలుసండి. అక్కడ ఉన్నవారు ఎవరు? భక్తులు. అక్కడ ఉన్నవారు ఎవరు? పరిశుద్ధులు. అక్కడ ఉన్నవారు ఎవరు? దేవుని గొర్రెపిల్ల సంఘము. ఇప్పుడు మన యొక్క గుండె ఆరోగ్యపరంగా ఉండే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఎంతండి? 72 సార్లు కొట్టుకుంటుందట వైద్యులు చెప్పేది. ఏమని కొట్టుకుంటుంది? వాళ్ళ యొక్క మాట చెప్తారు దానికి. లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. పరలోకములో దేవుని సింహాసనం దగ్గర, ఆయన పాద పద్మము దగ్గర మనం కూర్చొని ఆయన చెప్పుచున్న మాటలు వినుచున్నప్పుడు మనం హృదయంలో ఉన్నటువంటి ఆ గుండె అన్నిసార్లు కాదు, కొంతమందికి 60 సార్లు కొట్టుకోవచ్చు, ఇప్పుడు కొంతమందికి 70 సార్లు కొట్టుకోవచ్చును, 80 సార్లు కొట్టుకోవచ్చును. కానీ పరలోకములో అందరికీ ఒకేసారి కొట్టుకుంటుంది. ఆ ఒకేసారి కొట్టుకున్నటువంటి ఆ యొక్క శబ్దాన్నే హృదయ స్పందన లేక గుండె సవ్వడి. ఆ గుండె సవ్వడి కానీ ఆ హృదయ స్పందన కానీ ఏ విధంగా ఉంటుందంటే, లబ్డబ్ అనే మాట వినిపించదు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి అనేటువంటి శబ్దము మన యొక్క గుండెల నుండి బయటికి వస్తూ ఉంటుంది. అదే పరలోక రాజ్యము. దేవుని యొక్క మహిమ మనందరి మీద ఉంటున్నది. అదే పరలోక రాజ్యము. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటున్నది. అదే పరలోక రాజ్యము. దేవుని యొక్క సింహాసనంతో మనము కూడా కూర్చుంటున్నాము. అదే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి పరలోక రాజ్యము. ఇదే వైకుంఠము, ఇదే శాశ్వత జీవితము, ఇదే నిత్య జీవము. ఇదే యేసుక్రీస్తు పరిశుద్ధులకు, నీతిమంతులకు, దేవుని ప్రజలకు ఆ గుర్రపిల్లి ఇచ్చేటువంటి మహా గొప్పమానమే ఈ వర్తమానమే ఆ యొక్క పరలోక రాజ్యము. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటిది పరలోక రాజ్యము మీరే కదా. దేవుడి వాక్యంలో దీవించిన